కమిషనర్ రంగనాథ్ పై కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. బుచ్చమ్మ మృతికి హైడ్రా నిరంకుశ పోకడలే కారణమని మండిపడ్డారు. శనివారం ఆదివారం వచ్చిందంటే నగర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. దమ్ముంటే హైడ్రాపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైడ్రా నోటీస్ ఇవ్వలేదని చెప్పగలుగుతున్నారు మీరు? హైడ్రా నోటీస్ ఇప్పటివరకు మీరు డిమాలిష్ చేసిన దాంట్లో ఎక్కడ హైడ్రా నోటీస్ ఇవ్వలేదు. మీరు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి నోటీసుల ద్వారానే డిమాలిషన్ చేస్తూ ఉన్నారు. దీనికి నోటీస్ ఇచ్చిందని ఎవరు చెప్పారు నీకు? నోటీస్ ఇచ్చినామని చెప్పి చనిపోయిందని భయపడదు. ఎవరు నోటీస్ ఇచ్చిందని నీకు ఎవరు చెప్పలే, ఏ లీడర్లు చెప్పలే. నీ అంతా నువ్వు ఊహించుకోరు. ఆవిడ ముంగడ తన ముందు ఇల్లు ముందే ఇంకో ఇల్లు గురగొట్టారు కాబట్టి భయబాధలు చెంది వారం రోజులు అన్నం తినకుండా గుండె వలిగి నా బిడ్డలకు అన్యాయం జరిగిపోతుందేమని చెప్పి బాధతోని ఊరి పెట్టుకొని చనిపోయింది ఆమె. ఇది ఫ్యాక్ట్. నీ భయం వలన, మీరు చేసినటువంటి చేతల వలన హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది దీన్ని పోరాడి అప్పుడు ముఖ్యమంత్రులు హైదరాబాద్ని కాపాడాలని ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర రెడ్డి కానీ, ఇంకా గత ముఖ్యమంత్రులు కానీ, అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు కానీ హైదరాబాద్ నగరాన్ని డెవలప్మెంట్లో చేయాలని కోరుకున్నారు. కానీ ఇప్పుడు జరుగుతుంది అది కాదు. ఒక హైడ్రా పేరు మీద హైదరాబాద్ నగర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సాటర్డే సండే అంటే మీరు ఏంది ఆలోచన మీది? అంటే కోట్ల కోతరేమో భయమా? న్యాయస్థానం నిన్న అడిగింది ఏమని, మీరు ఏంది, మీ విధానం ఏంటి, మీ లెక్క ఏంటని. నేను డిమాండ్ చేస్తాం, మొన్న డిమాండ్ చేశాం. మీరు ఒక శాసనసభ పెట్టండి, లేకపోతే అఖిలపక్ష సమావేశం పెట్టండి. హైదరాబాద్ నగర కార్పొరేటర్లను, హైదరాబాద్ ఎంపీలను, హైదరాబాద్ ఎమ్మెల్యేలను పిలవండి, ఎమ్మెల్సీలను పిలవండి, మీ విధి విధానాలని చెప్పండి. ప్రజలకు కూడా ఒక అవగాహన కలిగించే విధంగా చేయాలి తప్ప సాటర్డే వచ్చిందంటే ఎవరి మీద పడుతుండ్రో, ఎవరేం చేస్తున్నారో, ఎవరిని గురగొడుతున్నారో తెలియట్లేదు.